హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారు మీరు? మేమైతే మస్తు జరుపుకున్నాం దోస్తులు. ముగ్గులని, పిండి వంటలని, ముగ్గుల పోటీలని. అయితే ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఇవాళ వీడియో ఏంటిదంటే, ఊర్లో ఎప్పుడు సూపర్గా ముగ్గులు వేసే అత్తకి, పక్కింట్లో వాళ్ళ దూరపు చుట్టాలు, వరుసకి కోడలు, కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన సిటీ కోడలు పోటీకి వస్తే వాళ్ళు ఎలా పోటీ పడతారు, దానికి ఊర్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేదే వీడియో. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం పదండి. ఈసారి నా ముగ్గు చూసి ఊరంతా కుళ్ళుకొని చేస్తారు పో. అగో ముగ్గులు వేయడం స్టార్ట్ చేసినవానే మళ్ళీ? రుక్మిణక్క రా సుద్దురా, నేను ముగ్గు ఎట్లా వేస్తున్నాను. మళ్ళీ ఈసారి రంగులు కొంచెం ఎక్కువయ్యే. ఆ సరోజ ముగ్గులు కొంచెం సిటీ స్టైల్గా ఇస్తుందంట. స్టైలా? ఏం స్టైలే రుక్మిణక్క, ఈ ఊర్లో నేను వేసే ముగ్గే స్టైల్. అయినా వరుసకు నాకు కోడలు అవుతుంది, నా పెద్దమ్మ బిడ్డే కోడలు. నిన్న మొన్న వచ్చింది, ఇది నాకు పోటీ వస్తుందా అవే అక్క? అగో ఈ మల్లమ్మత్త అప్పుడే ముగ్గేయడం స్టార్ట్ చేసినట్టుందిగా. చేస్తే మనకేంది, ఈ సంక్రాంతికి మన ముగ్గే హైలైట్. ఓహో, కొత్త కోడలు కూడా పోటీయా? పోటీ కాదత్తా, టాలెంట్. టాలెంట్ అంట. ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళకి లేదా టాలెంట్? టాలెంట్కి ఊరు సిటీ అని డిఫరెన్స్ లేదు రుక్మిణత్త. ఈ ముగ్గు చూసి సూర్యుడు కూడా సిగ్గుపడాలి. అయ్యో, ఇద్దరికి ముగ్గుల పోటీయా? ఈ వాడకట్టుకి ఇవాళ న్యూస్ ఇది. లచ్చి సూడైన ముగ్గు ఊర్లో బెస్ట్. బెస్ట్ అనే జడ్జ్ ఎవరత్తా? ఈ ఊరే జడ్జి కోడలా? నా ముగ్గు చూడు, చూసి దేవుళ్ళు కూడా దిగి రావాలి. దేవుళ్ళందరికి ఒకటే అత్త, అయినా డిజైన్ ఇంపార్టెంట్. ఓహో డిజైన్ అంట. నిన్నవానే మళ్ళీ ఏమంటుందో నీ కోడలు? ఏందో గాని అవ్వాలా, ఈ సంక్రాంతి ముగ్గులు చూసి పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆహా ముగ్గులేస్తున్నారా? భలే వేసిరు పో ముగ్గులు. నాకు మల్లమ్మక్క ముగ్గు బాగా నచ్చింది. నేనైతే మల్లమ్మక్క సైడే. కాదురా, సరోజక్క ముగ్గు నీట్గా ఉంది, మళ్ళా కొత్త రకంగా కూడా ఉంది. సరోజా, రంగులు బాగానే వేసినవే, కానీ ట్రెడిషన్ మిస్ అయింది. ట్రెడిషన్ అంటే అంత పాత స్టైల్ ముగ్గులు కాదత్తా. ఈ ఊర్లో నాకు పద్ధతులు నేర్పిస్తావా నే కోడలా? నేను నేర్చుకుంటున్నా, మీరే తగ్గాలి. ఏంద్రా ఇది, నేను తగ్గాలా? మళ్ళీ ఆగరాదే. కాదే అక్క, ఇదే మర్యాద మర్చిపోయి మాట్లాడుతుంది కాదే. పెద్ద చిన్న తేడా లేకుండా పోయింది దీనికి. మర్యాద అని చెప్పి అందరినీ కంట్రోల్ చేయాలనుకోవడం కరెక్ట్ కాదత్తా. ఈ ఇంటి ముందు ముగ్గు నేనేయాలి, నువ్వు పోయి పక్కకేపో. ఈ రోడేం నీ అయ్యే సొత్తు కాదు, పబ్లిక్ది. ఎవరింటి ముందు వాళ్ళు వేస్తారు. ఏ, ఈ గల్లీ నాదే. ఊరికి ఒక పంచాయతీ ఉంది, దానికి పెద్దలు ఉన్నారు. పంచాయతీకి వెళ్తే ఫస్ట్ నీ మీదే కంప్లైంట్ వేస్తానే అవలే ముఖం దానా. నేను రెడీ, పద పోదాం. ఏ ఆగరాదు, ఏంది సంక్రాంతి రోజు ఇద్దరు లొల్లి పెట్టుకుంటున్నారు? ఆగరాదే సరోజా, ఆగే మళ్ళీ. ఎందుకే పండగ పూట ఇట్లా లొల్లి పెట్టుకుంటుర్రు ఇద్దరు? కాదే అక్క, చూసినావా దాని మాటలు? నేను నార్మల్గా ముగ్గులు వేసుకుంటున్నా, ఈమెన లొల్లి స్టార్ట్ చేసింది ఫస్ట్. ముగ్గులు రెండు బాగున్నాయి, ఎందుకు అట్లా గొడవ పడుతున్నారు? అరే శ్రీకాంత్గా, రెండు బాగుంటే ఎట్లరా? ఒకటి బెస్ట్ ఉండాలి. బెస్ట్ అని మీరు డిసైడ్ చేయలేరు. ఈమె ముఖం చూడుండ్రి, సిటీ పొగరు. ఊరు పొగరు కూడా ఏం తక్కువ లెత్తి. అరే రామా, ఆగరాదు. ఓ అవలలా, ఆగండి ఆగండి. సరోజా, ఏందే ఈ లొల్లి? పండగ పూట ఎందుకే చిన్నమ్మతో లొల్లి పెట్టుకుంటున్నావా? నేనేం తప్పు చేయలేదు, ఆమెనే నా మీదకి ఎట్లా పడితే అట్లా ఉడుతుంది. అరే ఇంద్ర, మనకి పండుగ పూట ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది. అవునరా, వాళ్ళు కొట్లాడితే కొట్లాడారు కానీ మనకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది పొద్దున్నే. చిన్నమ్మ నువ్వన్నా ఆగరాదే, ఎందుకే ఇట్లా లొల్లి పెట్టుకుంటుర్రు? నా ముగ్గు నా రెస్పెక్ట్ రావాలి. నా ముగ్గు నా రెస్పెక్ట్. అరే ఏందవ్వాలా, పొద్దున్నే అందరు ఇక్కడ మీటింగ్ పెట్టిర్రు, ఏంటి సంగతి? చూడరాదే నరసింగయ్య,
ఇద్దరు పొద్దున్నే నా ముగ్గు మంచిగా ఉందంటే నా ముగ్గు మంచిగా ఉందని పొద్దునుంచి ఒకటే లొల్లి. ఏందో ఈ కథ, జర చెప్పరాదే నువ్వే. చలో ఇద్దరు ముగ్గులు చూద్దాం. ఒకటేమో ట్రెడిషనల్, ఒకటేమో క్రియేటివిటీ. అంటే నాదే బెస్ట్ కదనే నర్సింగయ్య. బెస్ట్ అని చెప్పలేను. రెండు ముగ్గులు మన సంస్కృతిని, మన సంక్రాంతి పండుగని చూపిస్తున్నాయి. ఈ ఊర్లో పాత కూడా కావాలి, కొత్త కూడా కావాలి. అవునే నర్సింగయ్య, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరోజ ముగ్గు బాగానే ఉంది కానీ నా ముగ్గు ఫీలింగే వేరు. మీరు నేర్పించిందే నేను నేర్చుకున్నాను అత్త, కాకపోతే కొంచెం కొత్త పద్ధతితో నేర్చిన అంతే. సరే తీయ కూడలా, నెక్స్ట్ టైం నుంచి కొంచెం రంగులు ఎక్కువయ్యే. మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి కొంచెం డిజైన్ ట్రై చేయండి అత్తయ్య, అప్పుడు సూపర్ ఉంటుంది మీ ముగ్గు కూడా. సో ఫ్రెండ్స్, చూసారా అందరూ, ఇదే ఇవాల్టి వీడియో. ఒక ఊరు అన్నాక, ఒక ఇల్లు అన్నాక ఇట్లాంటి కొట్లాటలు అనేది బాగా కామన్ ఫ్రెండ్స్. కానీ ఏదేమైనా మనం మళ్ళీ కలిసిపోయి మంచిగా ఉండాలి. అదే ఈ వీడియోలో మేము ఇచ్చే మెసేజ్ మీకు. అయితే ఫ్రెండ్స్, ఇది మన ఫస్ట్ వీడియో. ఇలాంటి మరెన్నో కామెడీ వీడియోస్, ఇమోషనల్ వీడియోస్, మన పల్లెటూరు ముచ్చట్లు, ఇలాంటి మరి ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ బంధుమిత్రులతో మా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ తొందరలోనే మరిన్ని వీడియోస్తో తొందరలోనే మీ ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్.